మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలలో ఇంకనో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని జత చేసి ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు ఇచ్చినటువంటి మరొక అవకాశమును బట్టి నాయన, మీరు చూపినటువంటి మహాకృపను బట్టి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి జీవగ్రంథంలో నుంచి కొన్ని విలువైనటువంటి సంగతులు జీవగ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. 35వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోగుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి అని రాసిందండి. ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఇజ్రాయేలు దేశంలోని 3 ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. 1 యూదయ, 2 సమరయ, 3 గలిలయ. మరలా చెప్తారే, యూదయ, సమరయ, గలిలయ. ఈ గలిలయ అనేటటువంటి ప్రాంతంలోని నజరేత్ అనేది ఒకటి ఉంది, కపర్నహూమ్ అనేది ఒకటి ఉంది. ఏమంటే అక్కడ చాలా పట్టణాలు అనేవి ఉన్నాయి. దీంతో పాటుగా అక్కడ ఒక సముద్రం కూడా ఉంది. ఆ సముద్రం పేరే గలిలయ సముద్రం. అందుకే ఆ ప్రాంతం అంతటిని కూడా గలిలయ అని అన్నారు. ఈ సముద్రానికి తీర ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ తీర ప్రాంతాలలోని ఒక తీర ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటన ఇది. తీర ప్రాంతాలలోని దాని ఏమంటారు, బీచెస్ అంటారు కదండి, దాని చుట్టూ ఉన్నటువంటి తీర ప్రాంతాలలోని ఒక ప్రాంతంలోని యేసు ప్రభువుల వారు చాలా బిజీగా ఆ రోజంతా గడిచింది. సముద్రంలోని ఒక దోణిలోని ఆయన కూర్చొని సముద్రపు ఒడ్డున మరి జనులను ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా అనేకమైనటువంటి గొప్ప సంగతులను వారికి వినిపించడం జరిగింది. ప్రభువుల వారు బాగా అలసిపోయి ఉన్నారు. అలసిపోయినటువంటి ప్రభువుల వారు సాయంకాలం అయినప్పుడు ఆ ప్రభువుల వారే పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నారు అంటే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి, మనం ఈ దరిని ఉన్నామయ్యా, మనం ఆ దరికి వెళ్దాము, అద్దరికి మరొక తీర ప్రాంతానికి వెళ్ళాలి. ఈ సముద్రంలోని ఒక అంచున ఉన్నాం మనం, మరొక అంచుకి వెళ్ళాలి. అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, శిష్యులతో చెప్పడం జరిగిందండి. శిష్యులతో చెప్పినప్పుడు అప్పటికే జనం తండోపతండాలుగా అక్కడ ఉన్నారు అని చెప్పాను కదా. ఆ జనాలను వీరు ఏం చేశారంటే, మరి ప్రభువుకి పనుందమ్మా మీరు వెళ్ళండి అని వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణె అని ఉందండి. చిన్న దోణె అంటే ఏమంటే చిన్న బోట్ లాంటిది. ఏమంటారు, అప్పట్లోని ఇంజిన్స్ అనేవి ఏమీ లేవు కదండి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా తెడ్డేసుకొని మరి ఆ దోణిలోని నెట్టుకుంటూ అవతలకి వెళ్ళిపోవాలి. లేకపోతే తెరచాపలని ఉపయోగించుకొని మరి ఆ దరికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలోని శిష్యులు మరియు యేసు ప్రభువుల వారు ఆ దోణిలో ఉన్నారు. ఆ దోణి కూడా చాలా చిన్నది అనేటటువంటి మాట రాయటం జరిగింది. ఆ దోణిలోని వారు ఉన్నప్పుడు ఉన్నపాటున ఆయనను దోణిలో తీసుకొని పోయిరి, చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలను వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి, ఈ పాయింట్ బాగా గమనించాలి, పెద్ద తుఫాను రేగి ఆయన యొక్క దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను అని రాసిందండి. ఈ దోణిలో ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఉన్నారు. యేసు ప్రభుల వారితో పాటుగా శిష్యులు కూడా ఉన్నారు. ఈ శిష్యులలోని ఎక్కువ మంది మరి చేపలు పట్టేటటువంటి వారు ఉన్నారు. ఏమంటే జాలర్లు ఉన్నారు. ఈ జాలర్లు ఈ సముద్రంలోని మరి అనేక రాత్రులు సముద్రాల మీద మరి వేటకు వెళ్ళేటటువంటి వారు కూడా ఉన్నారు.
సముద్రంలో ప్రయాణం చేయటం వాళ్ళకేం కొత్త ఏం కాదు, వాళ్ళకి కొత్త ఏం కాదు. రెండవది వచ్చేసరికినే మరి ఆ సముద్రంలో అలలు రావటం కానివ్వండి, లేకపోతే ఈ తుఫానులు రేగటం కూడా వాళ్ళకి కొత్త ఏం కాదు. కాకపోతే ఇక్కడ ఒక ప్రమాదం వారికి పొంచి ఉంది. ఏందా ప్రమాదం అని అంటే, ఇప్పుడు కొంత కంట్రోల్ తప్పింది, వాటర్ వచ్చేస్తూ ఉంది లోపలికి. ఎక్కడికంటే ఆ దోణిలోనికి వాటర్ వచ్చేస్తూ ఉంది, దోణిలోనికి నీరు వచ్చి చేరుతూ ఉంది. నీరు వచ్చి చేరుతుంది అని అంటే ఇది కొంత ప్రమాదమే. ఇది పైగా పెద్ద తుఫాను అనేటటువంటి మాట ఉంది. ఈ పెద్ద తుఫాను వలన లోపలికి నీరు అనేది వచ్చేస్తూ ఉంది. అలాంటి సమయంలోని మీరు బాగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దోణి చాలా డేంజర్లో ఉంది, చాలా ప్రమాదంలో ఉంది. ప్రమాదంలో ఉన్నటువంటి ఈ దోణిలోని యేసు ప్రభుల వారు ఎలా ఉన్నారు అని అంటే 38వ వచనం, ఆయన దోణి అమరమున. ఏమంటే అసలు యేసు ప్రభుల వారు ఉన్న పాటున మనం సడన్గా అద్దరికి ఎందుకు పోదాము అన్న మాట ఎవరికి తెలియదు. అసలు యేసు ప్రభుల వారు ఎందుకు ప్రయాణం అయ్యారో కూడా ఎవరికి తెలియదు. మనం ఆ దరికి వెళ్ళాలయ్యా, అద్దరికి వెళ్ళాలి, బయలుదేరండి అని అనగానే శిష్యులందరూ కూడా జనాలను పంపివేశారు. ఎక్కడికి ప్రభు అని అడగలేదు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ప్రభువుకు తప్ప ఎవరికి తెలియదు. ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ప్రభువుకు మాత్రమే తెలుసు. ఆ సముద్రం మీద ఒక పెద్ద తుఫాన్ రేగింది. ఆ సముద్రం చాలా ప్రమాదంలో ఉంది. ఇప్పుడు సముద్రం పైన ఉన్నటువంటి దోణి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆ దోణి ప్రమాదంలో ఉంది. ప్రభువుల వారు ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా చాలా బిజీగా గడిపారండి. బాగా అలిసిపోయారు. సంపూర్ణమైనటువంటి మానవుడుగా ఒక పక్క, సంపూర్ణమైనటువంటి దేవుడుగా మరొక పక్క ఉన్నారు కదా. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి ఆయన బాగా అలిసిపోయి ఆయన ఎలా ఉన్నారయ్యా అంటే, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను అని ఉందండి. ఏమంటే ఒక దోణిలోనికి వాటర్ వచ్చి చేరుతున్నా కూడా అలసట, ఎంత భయంకరంగా అలసట ఉందో ప్రభుకి, ఎంత అలసట అనేది ఉందో మీరు బాగా గమనించాలండి. రెస్ట్లెస్గా ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకోవడానికి ప్రభువుకి అవకాశం లేదు. ఎందుకంటే శిష్యులందరూ కూడా మరి అప్పటికే వాళ్ళు అలసిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా మంచి మాటలు చెబుదామంటే వీళ్ళు వినే స్టేజ్లో లేరు. కాబట్టి యేసు ప్రభుల వారు రెస్ట్ తీసుకుంటున్నారు. బాగా అలసిపోయారు. నిద్రించుతూ ఉన్నారు. నిద్రిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు ఈ ప్రమాదం అనేది సంభవించినటువంటి ఈ పరిస్థితులలో శిష్యులందరూ కూడా కామన్గా, అసలు అక్కడ కనుక మనలాంటి వాళ్ళు ఉంటే ఏమంటామనంటే, ప్రభువుల వారిని అప్పటికే చాలాసార్లు చూసి ఉంటాం కదా. ఆయన గొప్పతనం ఏంటో, ఆయన చేసిన అద్భుతాలు ఏంటో, ఆయన స్థితి ఏంటో అన్నీ గమనించిన తర్వాత, ప్రభువా మేము ప్రమాదంలో ఉన్నామయ్యా, కొంచెం కాపాడయ్యా అని మనం అడుగుతామండి. అలాంటిది ఈ శిష్యులు విచిత్రంగా ఒక మాట అడుగుతున్నారండి. ఏమంటున్నారు అనంటే, వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? అని అన్న. చింత లేదా అని అన్నప్పుడు నిద్రలోంచి సడన్గా లేపి, పైగా ఇక్కడ మీరు యేసు ప్రభుల వారి యొక్క కండిషన్ చూస్తే బాగా అలసిపోయారు. వాటర్ వచ్చి చేరుతున్నా కూడా సముద్రపు తుఫానుకి, ఆ అమరమున ఉన్నటువంటి ప్రభువుకి వాటర్లోనే ఒక రకంగా పూర్తిగా తడిచిపోయి ఉండాలి ఆయన గారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు సడన్గా లేపి, మేము చచ్చిపోతున్నాము, మేము నాశనం అయిపోతా ఉంటుంటే నీకు చింత లేదా, నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నావు ఏంటి అని అంటున్నారు. అప్పుడు యేసు ప్రభుల వారు ఎందుకు లేపారు, నా నిద్రను ఎందుకు డిస్టర్బ్ చేశారు అని అనాలండి. కానీ యేసు ప్రభుల వారు లేచి, ఇక్కడ మీరు బాగా గమనించాలండి, యేసు ప్రభుల వారు లేచి 39, అందుకు ఆయన లేచి ఎవరిని గద్దించారంటే శిష్యులను గద్దించటంలే, శిష్యులతోని వారించటంలే. శిష్యుల్ని మీరెందుకు నన్ను నిద్ర లేపారు అని అంటలేదు. కానీ ఎవరిని గద్దించారు అని అంటే గాలిని గద్దించి అని ఉందండి. ఇది సముద్రం మీద మధ్యరాత్రి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రపంచంలోని ఏమైనా సరే ప్రకృతిలో ఉన్న వాటిని కంట్రోల్ చేసే కెపాసిటీ భూమి మీద ఉన్నటువంటి మనుషుడనే వాడికి ఎవరికైనా ఉందా అని అంటే
మనం కొన్ని సంగతులను జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే గారి గురించి మనం చాలా సందర్భాలు చదువుకున్నాం. మోషే గారు ఈజిప్ట్ దేశంలోని అనేకమైన అద్భుతాలను చేసి దేవుని సహాయంతోనే ఆ ప్రజలను మరి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి తోడుకొని వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి రాగానే, ఏమంటే పేహాహిరోతు అనేటటువంటి ఒక ప్రాంతానికి రాగానే అక్కడ వీళ్ళు లాక్ అయిపోయారు. ఎదరు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం వాళ్ళు ఏమంటే వేటాడటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. జనమందరూ కూడా చాలా భయంతో ఉన్నారు. భయంతో ఉన్నప్పుడు మోషేకు కూడా ఏం చేయాలో అర్థం కాలే. మోషేకి మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. ఏందయ్యా ఈ పరిస్థితి ఏంది? మీరు చెప్పిన మార్గంలోనే మేము వస్తున్నాము. ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం ఉంది. దేవా మేము ఏం చేయమంటావు అని అడిగితే దేవుడు అతనితో అన్నటువంటి మాట ఏమంటున్నారు అని అంటే, ఎందుకు మోషే ఇంకా నాకు మొర్ర పెడతావు? అసలు నేనేంటో నీకు అర్థం కాలేదా? ఏమంటే మోషే ఎందుకు మొర్ర పెట్టాలండి? మోషే ఎందుకు మొర్ర పెట్టాలి అంటే, మోషే సృష్టించబడినోడు, మోషే సృష్టించబడినవాడు కనుక మోషేకి ప్రకృతిని కంట్రోల్ చేసే కెపాసిటీ అతనికి లేదు. ప్రకృతి అతనికి కంట్రోల్ కాదు. కంట్రోల్ కావాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఒకనే రిక్వెస్ట్ ఎవరికి పోవాలి అని అంటే ఆ ప్రకృతిని సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి వెంటనే మొర్ర పెట్టాడు. ఎందుకు మోషే నాకు మొర్ర పెడుతున్నావు? నువ్వు కర్రెత్తు, నేను చూసుకుంటా మిగిలింది. కర్రెత్తు అని అనగానే సముద్రం 2 పాయలైపోయిందండి. 2 పాయలైపోయింది. సముద్రం దాటి వచ్చేసారు. ఆ తర్వాత ఆయన శిష్యుడైనటువంటి యెహోషువ ఒక లీడర్గా మారిపోయాడు. యెహోషువ ఆ యోర్దాను నదిని దాటి యెరికో పట్టణం ధ్వంసం అయిపోయింది. యెరికో పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి హాయి అనేటటువంటి పట్టణం కూడా ధ్వంసం అయిపోయింది. 2 పట్టణాలు వరుసగా ధ్వంసం అయిపోతే అక్కడ ఉన్నటువంటి చాలా తెగుళ్ళ జాతులు ఏమంటే ఆ మనుషులు వాళ్ళందరూ కూడా కొన్ని పట్టణాలు ఉన్నాయి అక్కడ. యెరూషలేం అని, గిబియోన్ అని, చాలా చుట్టుపక్కల చాలా పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాల వాళ్ళకి భయం వచ్చేసింది. భయం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మనం దగ్గరగా 5-6 పట్టణాల్లో ఉన్నాము కాబట్టి మనందరం కూడా ఒక కూటమిలాగా ఏర్పడదాం. మనందరం కూడా ఒక యునైటెడ్గా మనం ఒక గుంపులాగా ఉందాం. మనం అందరం కలిస్తే ఇజ్రాయేలీలను ఓడించవచ్చు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు. యెహోషువను గెలవాలి అని అంటే ఇది ఒక్కటే మార్గం. అందరం కూడా ఐకమత్యంగా కలిసి పోరాడదాము అని ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు వాళ్ళు. అగ్రిమెంట్ పెట్టుకున్న తర్వాత ఈ అగ్రిమెంట్లోని హివీలు అనేటటువంటి జాతి వాళ్ళు గిబియోను అనే పట్టణంలో ఉంటున్నారు. గిబియోను అనే పట్టణంలో ఉన్నటువంటి వీళ్లకు భయం ఎక్కువైపోయింది. అసలు ఉన్నటువంటి ఆ పట్టణాలలోని కొద్దో గొప్ప స్ట్రాంగెస్ట్ సిటీ ఏదైనా ఉందంటే ఆ గిబియోను పట్టణమే. ఆ గిబియోనీయులు ఏమనుకున్నారు అని అంటే, యెహోషువతో పోయి యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకోవటం కంటే ఆయనతో సంధి చేసుకొని, ఆ దేవునితో సంధి చేసుకొని మనకు తప్పైంది అని చెప్పేసి ఏమంటే ఒక రకంగా మేమైతే చాలా దూరం నుండి వచ్చాము అని సంధి చేసుకొని మేము దాసులైపోతాము, మమ్మల్ని మాత్రం చంపొద్దు, మీకు లోబడి ఉంటాము అని ఒక అగ్రిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. ఎక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినట్టుగా వాళ్ళు మాయ చేసేసారు ఇజ్రాయేలీల్ని. వీళ్ళు చాలా దూరంలో ఉన్నారులే, ఈ జాతుల మనుషులు కాదులే అనుకొని ఈ ఇజ్రాయేలీలు యెహోషువ కూడా మాటిచ్చేశారు, మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా హతము చెయ్యము అని అన్నారు. ఈ గిబియోను పట్టణస్థులు ఇజ్రాయేలీలతోని వడంబడిక చేసుకున్నారు, సంధి చేసుకున్నారు అన్న సంగతి మిగిలిన పట్టణాల వాళ్ళకి అర్థమైపోయింది. మిగిలిన పట్టణాల వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళందరూ కలిసి యెహోషువ సంగతి తర్వాత చూద్దాం, ముందు ఈ గిబియోనీయుల్ని లేపేద్దాం, ఈ గిబియోనీయుల్ని ముందు సంహరిద్దాం అని గిబియోనీయుల మీదకి యుద్ధానికి పోయారు. యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు భయపడి, అయ్యా మేము ప్రమాదంలో ఉన్నాం, మేము మీకు దాసులైపోతాము అని మేము ముందుగానే చెప్పుకున్నాం కదా, మమ్మల్ని కాపాడండి అని ఈ యెహోషువ గారికి కబురు పంపించడం జరిగింది. యెహోషువ గారు అక్కడి నుండి వెళ్ళి వీళ్ళ సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఏమంటే వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలోని ఆ మిగిలిన పట్టణస్థులందరి మీద కూడా
వీళ్ళు గెలిచేటటువంటి పరిస్థితి వచ్చేసింది. కానీ పొద్దుగుకే టైం వచ్చేసింది. ఆ రోజులలోని యుద్ధానికి ఒక నియమం అనేది ఒకటి ఉంది. పొద్దుగుకిన తర్వాత ఎవరో కూడా యుద్ధం చేయకూడదు. మళ్ళీ తెల్లారి రావాలి. మళ్ళీ సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరు యుద్ధం చేయకూడదు. మరలా సూర్యుడు ఉదయిస్తేనే యుద్ధం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే యెహోషువ దేవునికి మొర్ర పెడుతున్నాడు. యెహోవా, అయ్యా మీకు మొర్ర పెడుతున్నాను, మేము గెలిచే పరిస్థితి వచ్చింది మీ వలననే, కాబట్టి మీరు మాకు ఒక హెల్ప్ చేయాలి. ఈ ప్రకృతిని ఆపటం నా వల్ల కాదు, ఎందుకంటే నేను ప్రకృతిలో సృష్టించబడ్డవాడినటువంటి నాకు ఈ ప్రకృతి, ఈ సృష్టి నాకు లోబడదు. కాబట్టి ఆ సూర్యుడిని అక్కడ ఆపండి, ఈ చంద్రుడిని ఇక్కడ ఆపండి, మేము యుద్ధంలో గెలిచేంత వరకు వారిని ఆపండి అని మొర్ర పెడితే దేవుడి సహాయంతో ఆగిందండి. మీరు బాగా గమనిస్తే బైబిల్లో ఉన్నటువంటి ఏ సందర్భాన్ని తీసుకున్నా కూడా భక్తులు, ఈ మనుషులు సృష్టించబడిన వారు సృష్టికర్తకు మొర పెడితే ఆ మొర పెట్టబడిన తరువాత ఆ సృష్టి లోబడినట్టుగా ఉంది. కానీ ఇక్కడ అర్ధరాత్రి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్, అర్ధరాత్రి ఒక సముద్రం మీద పెద్ద తుఫాను రేగటం, తుఫాన్లోనే ఆయన ఆదమరిసి నిద్రపోతూ ఉంటే బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అనగానే యేసు ప్రభుల వారు లేచి ఏమంటున్నారు అక్కడ? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి చరిత్రలో సృష్టిని గద్దించినటువంటి ఒకే ఒక గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు? సృష్టికర్త ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగింది. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. గాలిని గద్దించి, నెక్స్ట్ ఏమంటున్నారండి? గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అని ఉందండి. యేసుక్రీస్తు ఎవరో ఈ ప్రపంచానికి బహిర్గతం చేయటం కోసం రాయబడినటువంటి సంగతి ఇది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరో బహిర్గతం చేయటం కోసం, ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవాలి. సృష్టి నిర్మాణంలోని తండ్రి ఉన్నారు, సృష్టి నిర్మాణంలో కుమారుడు ఉన్నారు, సృష్టి నిర్మాణంలోని పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుకు ఈ సృష్టి లోబడింది. అప్పుడు ఆ శిష్యులు అనుకుంటున్నారండి, 40వ వచనం, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు? ఏమయ్యా ఇన్ని రోజులు నా పక్కనే ఉన్నారు, నేను ఎవరో మీరు గమనించటం లేదా? నేను ఎవరో మీరు తెలుసుకోలేకపోతున్నారా? నేను ఎవరో మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియును సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనుచుండ్రి. నైట్ చాలా భయంగా జర్నీ అంతా కూడా, రాత్రి అంతా అసలే అలసిపోయారు ప్రభు. అలసిపోయినటువంటి ప్రభువు రాత్రి అంతా కూడా అసలు ఎందుకు బయలుదేరారో ఎవరికి తెలియదు. ఎందుకు బయలుదేరారో ఆయన అంతటా ఆయన బయలుదేరితే మిగిలిన అందరూ కలిసి వచ్చేసారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు వచ్చారో తర్వాత అధ్యాయంలోని చక్కనైనటువంటి ఒక సంగతి రాయబడింది చూడండి. వాళ్ళు ఎక్కడికి వచ్చారంట అనంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ప్రియమైన వారు 1వ వచనం చూద్దాం. 1వ వచనం, వారు వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి అని ఉందండి. ఎక్కడికి వచ్చేసారంటమ్మా వాళ్ళు? గెరాసేనుల దేశంలోనికి వచ్చేసారంట. గెరాసేనుల దేశంలోనికి. ఈ గెరాసేనుల దేశం ఏంటయ్యా అంటే ఇది ఒక అన్యులు ఉండేటటువంటి ప్రాంతం. గెరాసేనుల దేశం అనేది దీనికే మరొక పేరు గదరేనీయుల దేశం అని కూడా అంటుంటారు. గదరేనీయుల దేశం అని కూడా అంటుంటారు. కాబట్టి ఈ దేశంలోనికి యేసు ప్రభువుల వారు ఎందుకు వచ్చారనేది శిష్యులకు కూడా తెలియదు. ఆయన అక్కడికి వచ్చేసారు. ఇక్కడికి ఈ గెరాసేనుల దేశము లేకపోతే గదరేనీయుల దేశంలోకి వచ్చేసరికేనే ఆ సముద్రపు ఒడ్డుకి ఎదురుగా కొన్ని పర్వతాలు ఉన్నాయి, కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండలకు దగ్గరలోనే అన్ని సమాధులు అనేవి ఉన్నాయి.
ఆ సమాధుల్లో నుంచి ఒక భయంకరమైనటువంటి కేకలైన పడుతూ ఉన్నాయి. తెల్లారేసరికి వీళ్ళు వచ్చేసారు. తెల్లారుజామున ఆ సముద్రం ఒడ్డుకు దిగ్గానే ఎదురుగా ఉన్న కొండల్లోంచి పెద్ద కేకలు, పెద్ద పెద్ద కేకలు, ఎవరో కేకలు వేసుకుంటూ అరుస్తున్నారు. అతని పరిస్థితి ఎలా ఉందంటే ఒంటి మీద బట్ట లేదు, పూర్తిగా దిగంబరుడుగా ఉన్నాడు, జుట్టు మాసిపోయింది, చేతికి సంకెళ్ళు వేసుకున్న తర్వాత తెంచేసుకున్నటువంటి ఆ సంకెళ్ళ ముక్కలున్నాయి చేతుల నిండా కూడా గాయాలే, ఒంటి నిండా గాయాలే, చేతుల్లో రాళ్ళు పట్టుకొని తన్ను తానే గాయపరుచుకుంటున్నాడు, కాళ్ళకి సంకెళ్ళు ఉన్నాయి. అసలు ఊపిరితో మాత్రం ఉన్నాడు కానీ తన బ్రతుకేంటో, తన జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో, తను ఏ ఊరో, తన తల్లి ఎవరో, తన తండ్రి ఎవరో, తన కుటుంబం ఉందో లేదో అసలు ఏమీ గుర్తులేదు. కేకలు వేసుకుంటున్నాడు, ఏం తింటున్నాడో తెలియదు. అక్కడ సమాధులలో తిరుగుతున్నాడు, కొండలలో తిరుగుతున్నాడు. ఆ కొండలలో తిరుగుతున్నారు. రాత్రంతా కూడా పెద్ద తుఫాన్లో నుంచి ఈ శిష్యులు యేసు ప్రభుల వారు బాగా అలసిపోయి రాత్రంతా ప్రయాణం చేసి ఈ గెరాసేను దేశంలోకి వచ్చేసరికినే అరుస్తున్నటువంటి ఆ ఇద్దరులోంచి మార్కు సువార్తలోని ఒక్కరు అని రాసి ఉంటుంది, మత్తయి సువార్తలోనైతే ఇద్దరు అనే ఉంటుంది. ఇద్దరులోని ఒకడు బాగా వైలెంట్గా ఉన్నాడు, బాగా క్రూరంగా ఉన్నాడు కాబట్టి ఒకరి గురించే ఎక్కువగా హైలైట్ చేయటం అనేది జరిగింది. ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు బాగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ ఏం రాసిందో చూడండి అండి, 5వ వచనం. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అండి. ఒక మనిషి తన కంట్రోల్లో తాను లేడు, తన కంట్రోల్లో లేడు, ఎవరో కంట్రోల్ తీసుకున్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎందుకు ఇంతగా అయిపోయాడు అనంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఇతను స్పిరిచువల్లీ డెడ్, భౌతికంగా బ్రతికున్నాడు కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీలో కూడా చాలా మంది ఆత్మీయంగా చచ్చిపోయారు. చర్చికి వెళ్తారు, పాటలు పాడతారు, సాపలేస్తారు, అన్నీ చేస్తారు, కానీ దేవునితో ఎలాంటి సంబంధం ఉండదు. చర్చిలో ఉన్నంతసేపు దేవుడు ఉన్నాడు అని అనుకుంటారు, చర్చి బయటకు వస్తే దేవుడు లేడన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. ఆత్మీయంగా చచ్చిపోయారు. మీకంటే ఇంకా కొంత కంట్రోల్ తప్పిపోయాడు ఇతను, అంతే తేడా. అసలు జీవితం ఎందుకు ఇవ్వబడిందో అర్థం చేసుకోవాలి. ఇతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అలాంటి వెతుక్కొని వచ్చాడండి యేసు ప్రభు. నిన్ను నన్ను వెతుక్కొని పరలోకం మహిమను విడిచిపెట్టి యేసు ప్రభుని నువ్వు నేను అడిగితే రాలేదు. నువ్వు నేను అయ్యా మేము పాపంలో ఇక్కడ కొట్టుమెట్టాడుతున్నామో నా కోసం రానంటే రాలేదు. నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన అక్కడికి వచ్చేసాడు. అసలు ఎందుకు ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే 2వ వచనం చూడండి అండి. 2వ వచనం మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు ఎలా అయిపోయాడు ఇతను? ఎందుకు ఈ వ్యక్తి ఎలా అయిపోయాడు అని అంటే ఆ వ్యక్తి గురించి ఇక్కడ రాసినటువంటి మాట, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడినో అని ఉందండి. ఓహో, సీక్రెట్ ఇదన్నమాట. ఎందుకు మీరు దొంగలుగా మారిపోతున్నారు? ఎందుకు దేవుడు అని ఆయన ఉన్నాడు అన్నటువంటి ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు మీరు? ఎందుకు ఈరోజు కఠినంగా క్రూరంగా మారిపోతా ఉన్నారు? ఎందుకు వ్యభిచారులుగా, దొంగలుగా, అబద్ధికులుగా లోకంలో కలిసిపోయేలా బ్రతుకుతున్నారు అని అంటే అపవాది వాడి అనుచరుల బారిన పడిపోయారు మీరు కూడా. అపవిత్రాత్మ పట్టిందంట.
ఈవిల్ స్పిరిట్ అని అంటారు ఇంగ్లీష్లో. ఎవడి ఈవిల్ స్పిరిట్? అసలు ఎందుకు వీళ్ళు పట్టారు అని జాగ్రత్తగా గమనించాలండి, బాగా గమనించాలి ప్రియమైన వారు. వీళ్ళకు ఒక హైరార్కీ ఉంది, వీళ్ళకు ఒక లీడర్ ఉన్నాడు, వీళ్ళకు ఒక కింగ్డమ్, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోని వీళ్ళు ఎంత సిస్టమేటిక్గా పనిచేస్తారో మనకు అర్థం కావాలి. భూమి మీదకు వచ్చినటువంటి మనం అందరం కూడా ఈ రహస్యాలను బయట పెట్టడానికి ప్రభువుల వారు వచ్చారు. మీ జీవితాలు ఎందుకు ఇలా మారిపోయాయో అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని వీళ్ళ సీక్రెట్ని, వీళ్ళ కింగ్డమ్, వీళ్ళ రాజ్యానికి ఉన్నటువంటి రహస్యాలను దేవుడు పటాపంచలు చేసేసి, జాగ్రత్తగా ఉండండి అయ్యా, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నాను వెదుకుచూ తిరుగుతున్నాడు, వాడు ఎదుకుచూ తిరుగుతున్నాడు అని అన్నాడండి. ఎదుకుచూ తిరుగుతున్నాడు. 12వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి అమ్మ. 12వ వచనంలో ఏమంటుందో, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కంటికి కనబడనటువంటి దుష్ట శక్తులున్నాయి. వాళ్ళ ప్రభావం నీ జీవితం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ అని అన్నాడండి. మీకు ఒక హైరార్కీ కనపడుతుంది. ఏంటి హైరార్కీ? ఈ కింగ్డమ్కి ఎవడో పెద్ద అనంటే, ఈ చీకటి సామ్రాజ్యానికి అధిపతి ఎవడయ్యా అనంటే అపవాది అనేవాడు. దేవునికి శత్రువు, నీకు శత్రువు, మనకు శత్రువు. ఈరోజు శత్రువుతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. కానీ ఆ శత్రువుతో పోరాడండి అని చెప్పిన దేవుణ్ణి మర్చిపోయి శత్రువు పక్షాన చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాడు ఆ చీకటి సామ్రాజ్యానికి అధిపతి, వాడు సాతానుడు, అపవాది. వాడి కింద ఒక లేయర్ ఉంది, వాడి కింద ప్రధానులు అని అంట. వాళ్ళు ప్రధానులు, ప్రిన్సిపాలిటీస్ అని అంటారు. ప్రధానులు ఉన్నారు. ఈ ప్రధానులు ఎవరయ్యా? ఆ చీకటి సామ్రాజ్యానికి వాడు అధిపతి అయితే, వాడి కింద ఉన్నటువంటి ఈ ప్రధానులు ఏమంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేయటం కోసం, నువ్వు ఈ ఖండం తీసుకో, నువ్వు ఆసియా ఖండాన్ని కంట్రోల్ చేయి, నువ్వు యూరప్ ఖండాన్ని కంట్రోల్ చేయి, నువ్వు దక్షిణ అమెరికాని కంట్రోల్ చేయి, నువ్వు ఉత్తర అమెరికాను కంట్రోల్ చేయి, నువ్వు ఏసియాని కంట్రోల్ చేయి. రకరకాలుగా ఈ ఖండాలన్నిటినీ కూడా తమ స్వాధీనంలో ఉంచుకోవటం కోసం పనిచేస్తున్నటువంటి ప్రధానులు కొంతమంది ఉన్నారు. ఆ ప్రధానుల కింద ఇంకెవరున్నారంట? అధికారులు ఉన్నారంట. ఆ ప్రధానుల కింద అధికారులు ఉన్నారంట. ఈ అధికారులు ఎవరయ్యా? దేశాలను కంట్రోల్ చేస్తారు. నువ్వు భారతదేశానికి అధిపతి, నువ్వు చైనాకు అధిపతి, నువ్వు పాకిస్తాన్కి అధిపతి. మీరందరూ కూడా దేశాలను కంట్రోల్ చేసుకోవాలి. మీ పైన ప్రధానులు ఉంటారు, మీరు పోయి వాళ్ళకి రిపోర్ట్ చేయండి. ఏమండి? రిపోర్ట్ చేయండి. ఆ ప్రధానులతోని అధిపతి అనేవాడు, సాతానుడు అనేవాడు, వాడు చర్చిస్తూ ఉంటుంటాడు. ఎవరినైనా సరే నాశనం చేయాలి అని అంటే ప్లాన్ చూసారు ఎంత క్విక్గా వస్తుందో. ఆ అధికారుల కింద ఇంకెవరున్నారంట? అంధకార సంబంధులకు లోకనాథులు ఉన్నారు. వాళ్ళ కింద ఇంకెవరున్నారు? ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు ఉన్నారు. ఈ చాలా సిస్టమేటిక్గా ఉన్నారు. భూమి మీద మనిషి అనేవాడు దేవుని కోసం బ్రతకాలి అన్న తపన కనుక ఎవరైనా ఉన్నారు అనంటే వీళ్ళు మొత్తం రంగంలో దిగుతారండి. వీళ్ళు మొత్తం రంగంలో దిగుతారు. గొప్ప సంగతి చెప్పనా? అసలు వీళ్ళల్లోని ఎవడొచ్చినా సరే నిన్ను ఏమి కదల్చలేనటువంటి మహాశక్తివంతుడు యేసుక్రీస్తే నీలోనికి ఉండాలి అని అనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వటం నేర్చుకో. దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారండి. దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మరి ఇర్మియా గారు ద్వారా చెప్పినట్టుగా మాకు 70 సంవత్సరాల తర్వాత ఈ బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపిస్తానన్నావు కదా దేవా, మరి విడిపిస్తానన్నటువంటి మీరు మమ్మల్ని మర్చిపోయారా ఏంటి? 70 సంవత్సరాలు ఏమంటే టైం అనేది అయిపోవచ్చేసింది, మమ్మల్ని విడిపించండి అని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ప్రార్థన చేస్తున్నాడు.
ఒకరోజు ప్రార్థన చేశాడు, 2 రోజులు ప్రార్థన చేశారు, సమాధానం రావటంలే. వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది. 21 రోజు తర్వాత 22వ రోజుకి అతనికి సమాధానం వచ్చిందండి. సమాధానం వచ్చిన తర్వాత అతని దగ్గరకు వచ్చినటువంటి దేవదూత ఏమంటే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి అమ్మా. 12వ వచనంలోని ఎన్ని రోజులు ఏమంటే అసలు ఫస్ట్ డేనే సమాధానాన్ని దేవుడు పంపించాడు. పరలోకంలో నుంచి దేవుడు ఫస్ట్ డే ఈయన మోకరించటం, ఆయన సమాధానాన్ని పంపటం వెంటనే జరిగింది. కానీ ఈ దుష్ట శక్తులతోని కంటికి కనబడనటువంటి ఈ శక్తుల మధ్య భూమి మీద బ్రతుకుతున్నటువంటి నీ జీవితం పట్ల ఎంత పోరాటం ఉందో నీకు అర్థం కావాలి ప్రియమైన సహోదరి సహోదరు. ఎంత పోరాటం జరుగుతుందో. ఈ పోరాటంలో నువ్వు ఏమంటే దేవుని పక్షాన పోరాడాల్సినటువంటి నువ్వు క్రీస్తు యొక్క మంచి సైనికుడిలాగా నీ జీవితం అనేది ఉండాలి. నీ జీవితం అనేది ఉండాలి అంటే ఆత్మీయంగా నువ్వు పురికొల్పబడి, ఆత్మీయంగా ఏమంటే నిద్రలో వెళ్ళకుండా ఆత్మీయంగా మేల్కొని దేవుని పక్షాన ఉండవలసినటువంటి దేవుని బిడ్డవు నువ్వు, దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు నువ్వు. ఆ దూత పరలోకంలో నుండి వచ్చి దానియేలు గారికి చెబుతున్నారండి. ఏమంటున్నారు? 12వ వచనం. అప్పుడు అతడు, ఆ దేవదూత ఏమంటే అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. నేను ఎప్పుడో వచ్చానయా దానియేలు. దేవుడు వెంటనే సమాధానం పంపించేశాడు. పో, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నారు, నా కుమారుడికి సమాధానం చెప్పు అని ప్రార్థన చేస్తే నేను వెంటనే వచ్చేసాను. కానీ ఈ మధ్యలో ఒక ఏమంటే చీకటి సామ్రాజ్యం అనేది ఒకటి ఉంది. దేవునికి మీ జీవితాలు అందకుండా చేసేటటువంటి, చెడగొట్టేటటువంటి ఒక చీకటి సామ్రాజ్యం ఉంది కదా. ఆ చీకటి సామ్రాజ్యంలోని ప్రధానులు, మొదట హైరార్కీలోని సాతానుడు అనేవాడు, సాతానుడు క్రింద ఉన్నటువంటి ప్రధానులు, వాళ్ళ క్రింద ఉన్నటువంటి అధికారులు, ఆ కింద ఉన్నటువంటి లోకనాథులు, ఆ కింద ఉన్నటువంటి దురాత్మల సమూహాలు. చూసారా? ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగారో తెలుసా? ఏకంగా పారసికుల రాజ్యము. ఆ రాజ్యానికి ఆ చీకటి శక్తుల నుంచి ఒక అధిపతి ఒకడున్నాడు. ఏమంటే పారసికుల రాజ్యము ఇరాన్ దేశం గురించి అని చెబుతుంది. అక్కడ ఏమంటున్నాడు చూడండి, 13వ వచనం. పారసికుల రాజ్యాధిపతి దేవుని దూతతో పోరాడేటటువంటి భూమి మీద మనిషి గురించి చెప్పటం లేదు. ఆ సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేసే సాతాను సంబంధి అయినటువంటి ఆ రాజ్యాధిపతి గురించి చెబుతున్నాడు. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసికుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో నేను ఓడిపోయే పరిస్థితి వస్తే దేవుడే గమనించి, మికాయేలు నువ్వు వెళ్ళు, వాళ్ళని నువ్వు వెళ్ళి తరమేసేయాలి. నేనైతే ఏ సమాధానాన్ని ఇచ్చేసానో, ఆ ప్రార్థనకు నేను ఏ మాటలైతే దానియేలుకు చెప్పాలనుకుంటున్నాను, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. పో, ఈ సంగతులు భూమి మీద ఉన్నటువంటి నా బిడ్డలకు తెలియాలి కాబట్టి దానియేలు ద్వారా గ్రంథస్థం చేపిస్తాను అని అంటే, అప్పుడు మికాయేలు వచ్చి ఏం చేశాడంట? ప్రధాన అధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చును. 22వ రోజుకి నీ దగ్గరకు వచ్చానయ్యా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, బాగా ఆలోచించండి అండి. ఇప్పుడు ఈ హైరార్కీలోని ఈ గెరాసేనుల దేశంలోని ఒంటి మీద బట్టలు, చేతులకి సంఖ్యలు తెంచేసుకున్నాడు, కాళ్ళకు సంఖ్యలు తెంచేసుకున్నాడు, రాళ్లతో తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నాడు, కొండలలో తిరుగుతున్నాడు, సమాధులలో తిరుగుతున్నాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు, తల్లి ఎవరో మర్చిపోయాడు, తండ్రి ఎవరో మర్చిపోయాడు, తన ఊరేదో తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, తన జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో తెలియదు. కంప్లీట్ కంట్రోల్ ఎవరికి పోయిందయ్యా అంటే దురాత్మ,
దురాత్మ కంప్లీట్ కంట్రోల్, నీ కంట్రోల్ కూడా దురాత్మలు తీసుకుంటాయా? తీసుకుంటాయి. ఎందుకు తీసుకోవు? ఏమంటే ఒక పద్ధతి ప్రకారంగా నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటారు వాళ్ళు. ఒక పద్ధతి ప్రకారంగా కంట్రోల్లోకి తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? మొట్టమొదటి ఏందో తెలుసా? నీలోనికి రారు వాళ్ళు. నీలోనికి రాకుండా నీ హృదయంలోనే ఒక ఆలోచన పెడతారు. ఏమంటే ఒక రేడియల్ సిగ్నల్ అంటారు చూసారా? ఆ సిగ్నల్ లాగా, ఆ ఫోన్ సిగ్నల్ లాగా ఎలాగైతే ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్కి ఎలాగైతే సిగ్నల్స్ కనెక్ట్ అవుతాయో, ఏమంటే అలానే ఈ చీకటి సామ్రాజ్యపు అధిపతులలో ఉన్నటువంటి ఎవడైనా సరే, మీరు బాగా గమనించండి, ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవటం కోసం ప్రధానులు ఖండాలను పంచుకుంటే, అధికారులు దేశాలను పంచుకుంటే, వాళ్ళ కింద ఉన్నటువంటి వారు దేశంలో ఉన్న జిల్లాలు, రాష్ట్రాలు, మండలాలు, ఏమంటే గ్రామాలు, వీధులు, కుటుంబాలను పంచుకొని నిన్ను నన్ను నాశనం చేయటం కోసం వాళ్ళ చీకటి శక్తులు పనిచేస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం బ్రతుకుతున్నాం అన్నటువంటి నీకు నాకు అసలు మోకరించే సమయం కానీ, బైబిల్ చదువుదామన్న స్పృహ కానీ, దేవునితో వ్యక్తిగతంగా కనెక్ట్ అవుదాము, నా జీవిత పరమార్థం ఏంటో, నేను అసలు భూమి మీదకి ఎందుకు వచ్చానో, నేను ఎందుకు మీకోసం బ్రతకలేకపోతున్నానా అన్న స్పృహ లేకుండా నీ ఆయుష్కాలం అంతా కూడా ఒక నీడ వలె అలా గతించిపోతూనే ఉంది. కొంతకాలం తర్వాత ఇంకా నువ్వు మరలా కూడా దేవుని వేడుకోవడానికి టైం దొరకదు. ఇప్పుడే అడగాలమ్మా మన జీవితం. వాక్యం చదవాలన్న ఆశ నీలో చచ్చిపోయింది అని అంటే, ప్రార్థన చేయడానికి మనసు అంగీకరించడం లేదు అని అంటే, ఒక సంగతి నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా నువ్వు కూడా చచ్చిపోయావు. ఆత్మీయంగా క్రమక్రమంగా చచ్చిపోయావు. లోకంలోని కలిసిపోయావు. అపవాది యొక్క సంబంధుల రాజ్యంలోనికి వెళ్ళిపోయావు. దేవుని రాజ్యంలో నుంచి జారిపోయావు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏమంటే హృదయంలోనికి ఒక ఆలోచన పెడతారు. మొదట ఆలోచన పెట్టినప్పుడు ఆ ఆలోచన గనక నువ్వు అర్థం చేసుకొని వాటిని గనక నీ జీవితంలో నెరవేరిస్తే మరొక ఆలోచన, ఇలా గనక కొంతకాలం తర్వాత ఒక్కొక్క ఆలోచన నువ్వు నెరవేరుస్తూ ఉంటే, వ్యభిచారానికి టెంప్ట్ చేసే దురాత్మలు కొన్ని, అబద్ధం ఆడటానికి టెంప్ట్ చేసే కొన్ని దురాత్మలు, ఏమంటే త్రాగుడికి టెంప్ట్ చేసేటటువంటి కొన్ని దురాత్మలు, ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో, వాళ్ళు అలా ఆలోచన నీ హృదయంలోనికి పెట్టి వాటిని కనుక నువ్వు నెరవేరుస్తూ ఉంటే ఒకానొక సిచ్యువేషన్ రాగానే కంప్లీట్గా వాళ్ళు బయట నుండి ఆలోచన చెప్పటం కాదు, సరాసరి నీలోనికే దిగిపోతారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే దేవుడు ఒక అద్భుతమైన సంగతి రాయించేశాడండి. ఇలా జరుగుతుందయ్యా, జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు రాయించారో తెలుసా? ఆత్మీయంగా మనం మేలుకొల్పబడాలి, ఆత్మీయంగా మనం బ్రతకాలి అని అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం, యేసు ప్రభుల వారి యొక్క కడరాత్రి భోజనంలోని ఒక పెద్ద సీక్రెట్ రాశారండి దేవుడు. ఏమంటున్నారు? వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెనో. ఇది ప్రైమరీ స్టేజ్. ఏమంటే లైన్లోకి ఎవడ దిగాడో తెలుసా? దురాత్మలు కాదు, వాళ్ళ పైన లోకనాథులు కాదు, వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులు కాదు, వాళ్ళ పైన ఉన్నటువంటి ఏమంటే ప్రధానులు కాదు, ఏకంగా వాళ్ళ అధిపతి లైన్లోకి దిగాడు. అపవాది అనేవాడే ఒక ఆలోచన పెట్టించాడు. నిన్ను నన్ను నాశనం చేయడానికి అపవాది ఏమి రాడు అమ్మా. వాడి కింద ఉన్నటువంటి ఆ దురాత్మలలో ఒక దురాత్మ వస్తే చాలు, వీళ్ళతోనే పోరాడటానికే మనకు శక్తి చాలటం లేదు అని అంటే, మనం ఆత్మీయంగా ఎలా ఎదుగుతున్నామా, బలహీన పడుతున్నామా ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లల. ఇస్కరియోతు యోధ హృదయములోనికి ఒక ఆలోచన పుట్టించేసాడంట. మొదట కొన్ని ఆలోచనలు ఆల్రెడీ వీడు ఫాలో చేస్తున్నాడు వాడిని.
ఈ ఇస్కరియోతు యోధ అనేవాడు అపవాదికి ఫాలో చేస్తున్నాడు. ఏ యోధ, సంచి నీ దగ్గరే ఉంది కదా, కొన్ని కొట్టేసాయి, ఏం కాదులే, కొన్ని కొట్టేసాయి. అవి ఎవరు చూస్తున్నారు? అయినా చిల్లర చిల్లర ఖర్చులు నీ కూడా ఉంటాయి కదా. ఎవరికి తెలియకుండా ఏమంటే ఆ సొమ్ముని, కానుకలలో వచ్చినటువంటి సొమ్ముని కొంత దొంగిలించేసేదండి. ఇది అపవాది ఇచ్చినటువంటి ఆలోచనలు చాలా నెరవేరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆలోచన కూడా వాడు పుట్టించేశాడు. ఏంటి ఆలోచన? ఎంతకాలం ఈ చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తావో ఆయన అమ్మే రాదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది అని అన్నాడు. ఆ ఆలోచనను కూడా వీడు నెరవేర్చాడండి. వాడు ఆలోచనను కూడా నెరవేర్చాడు. నెరవేర్చిన తరువాత యేసు ప్రభువుల వారు ఏకంగా ఇస్కరియోతు యోధ అనే వానిని కాపాడుకోవటం కోసం చివరి ప్రయత్నంగా ఏమంటే ప్రభువు వాడి పాదాల దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకొని ఏమండి సృష్టికర్త ఏంటి, నరమాత్రుడైనటువంటి వీళ్ళ పాదాలు పట్టుకోవటం ఎంత దయనీయమైన పరిస్థితి ఆలోచించండి ప్రియమైన వారు. పాదాలు పట్టుకొని, అయ్యా నీ జీవితం ఏమైపోతుందో ఆలోచన చేసుకో, ఇంత గొప్పవాడిని నేను అమ్మేది, ప్రభువా నా పాదాలు పట్టుకొని నా పాదాలు కడగటానికి కూర్చున్న నీ స్థితి ఎక్కడా అని మారు మనసు పొంది ఆయన పాదాల మీద పడి ఏమంటే వేడుకోవాలండి వాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. అప్పటికే చాలాసార్లు అపవాది ఆలోచనలను నెరవేర్చాడు. మీలో చాలా మంది కూడా ప్రార్థన చెయ్యాలి అని దేవుడు మీకు పదే తలంపులు ఇచ్చినా చెయ్యరు. వాక్యం చదవాలని ఉన్నా చదవరు. దేవుని కోసం ఏది చెయ్యరు. వాక్యాన్ని ఇక్కడ సెల్ ఫోన్ ఆన్ చేసేసేసి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చేస్తుంది ఏందో తెలుసా? ఉదయం లేవగానే ఒక స్టేటస్, ఎవడో మాట్లాడినటువంటి ఒక వీడియో బిట్టు పెట్టేస్తాడు, ఒక వచనం తీసేసి స్టేటస్ పెట్టేస్తాడు. అందరూ నా గురించి భక్తిగా అనుకుంటే చాలు. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన వద్దు, వ్యక్తిగతంగా దేవునికి లోబడదాము. అయ్యా నా జీవితాన్ని సరిచెయ్యి, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అన్నటువంటి ఆ వ్యక్తిగత సంబంధం దేవుడితోనే అంత గడిపే టైం ఏడుందో చెప్పండి. అపవాదికి ఆల్రెడీ అగ్రిమెంట్ ఇచ్చేసారు కదా నరకానికి వస్తామని. ఇంకా మనసులో నుంచి ఏడవచ్చేసింది ఈ ఆలోచనలో చెప్పండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్తున్నారు ఆలోచించండి ప్రియమైన వారలారా. ఇస్కరియోతు యోధాలోని హృదయంలోని ఒక ఆలోచన వాడు పుట్టించేశాడు. ఆ ఆలోచనకి వీడు కట్టుబడి ప్రధాన యాజకుల దగ్గర పోయి సొమ్ము తెచ్చుకున్నాడు. వీడు ఆలోచనలో నుంచి బయటపడతాడు అని అపవాది అనేవాడు ఇక బయట నుంచి సలహాలు చెప్పటల్లా, 27వ వచనం చూడండి. 27వ వచనం అదే అధ్యాయంలోని 27వ వచనం ఏమంటే దారుణమైనటువంటి వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను అని ఉందండి. వానిలో ప్రవేశించను. నీ జీవితం కూడా ప్రమాదంలో ఉంది. చిన్న వాటికి గనక అపవాది ఆలోచనలు నీ జీవితంలో నెరవేరుస్తున్నావు అని అంటే కొంతకాలం తర్వాత నీ కంట్రోల్లో నువ్వు ఉండలేవు. ఇప్పుడు గెరాసేనుల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పరిస్థితి కూడా అదే. ఏమేమైతే ఆలోచనలు ఇంతకుముందు అపవాది యొక్క సామ్రాజ్యంలో వాళ్ళకి నెరవేర్చాడో ఇప్పుడు కంప్లీట్ కంట్రోల్ తప్పిపోయింది. దురాత్మ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఇంటిని విడిచిపెట్టేలా చేశాడు, సమాధుల్లో తిరిగేలాగా చేశాడు, ఒంటి మీద బట్టలు చించుకునేలా చేశాడు, తన శరీరాన్ని తానే గాయపరుచుకునేలా చేశాడు. ఈరోజు ఎందుకండి కోపతాపాల మీద ఎదుటి వాడిని హత్యలు చేసే పరిస్థితి? ఎందుకంటే వాళ్ళు దిగారు నీలోనికి. వ్యభిచారం కంట్రోల్ చేసుకోలేరు. ఏమంటే దేవునికి తమ జీవితాలను అప్పగించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నీలోనికి దిగేశారు. దిగిన తర్వాత అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడండి యేసు ప్రభువుల వారు. 6వ వచనం మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూసి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి అని అంటున్నాడండి. అబ్బా, ఎలాంటి ప్రశ్న వేశారు చూశారాడు. నాతో నీకేంటయ్యా, నువ్వేమో పరిశుద్ధుడివి, నేనేమో పాపాత్ముడిని. ఈరోజు చాలామంది కూడా ఇదే ప్రశ్నలు. మాతో మీకెందుకులేండి, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. ఏమండి, మీ బతుకు మీది, మా బతుకు మాది. మా ఆరాధన క్రమం మాది, మీ ఆరాధన క్రమం మీది. విశ్వాసం దేవుని వాక్య ప్రకారంగా వద్దు. చర్చికి రండి అని అంటే ఈరోజు చాలామంది కూడా నాకు అంత టైం లేదులేండి, అయినా మేము రాకపోయినా ఏమైంది, మీరు మా కోసం ప్రార్థన చేయండి, మేము కానుకిస్తాం కదా, మేము కానుకిస్తాం. ఈరోజు చాలామంది కూడా అనుకున్నది జరగకపోతే నా జీవితం నా ఇష్టం, కిరసనాలు పెట్టి తగలబెట్టుకుంటా, నువ్వెవరు ఆపడానికి, నా శరీరం నా ఇష్టం, గాయపరుచుకుంటా, నువ్వెవరు ఆపడానికి. ఏమండి, అపవాది చెరలో ఉన్నటువంటి బందీలండి వీళ్ళందరూ కూడా. అపవాది వాడి సామ్రాజ్యంలో ఉన్న ఏమంటే దురాత్మల సమూహాలతోని పోరాడలేక వాళ్ళకు జీవితాలను సమర్పించిన వారండి వీళ్ళందరూ కూడా. యేసు ప్రభుల వారు ఆ మాట వినగానే నన్ను బాధపరచుకోమని యేసు ప్రభుల వారికి రిక్వెస్ట్ పెడుతున్నాడు చూసారా. అపవిత్రాత్మ ఒక రిక్వెస్ట్, ఏమని రిక్వెస్ట్, యేసు ప్రభుల వారిని నన్ను బాధపరచకయ్యా అని అంటున్నారండి. యేసు ప్రభు అంటే లెక్క ఉందా ఈరోజు? యేసు ప్రభు అంటే లెక్క ఉందా? యేసు ప్రభు అంటే ఒక చేతగాని వాడిగా చూస్తున్నారండి. ఆయన కేవలం ఒక నరుడండి, ఆయన కేవలం ఒక ఏమంటే బిచ్చగాడేనండి. ఏమంటే ఆయన ఒక ప్రవక్త అండి, ఆయన సృష్టికర్త. నా కోసం పరలోక మహిమను విడిచిపెట్టి నన్ను రక్షించడం కోసం వచ్చినటువంటి నా ప్రాణ ఏమంటే విమోచనాగ దాత అనేది ఆయన గురించినటువంటి సరైన అవగాహన ఈరోజు నీ జీవితంలో లేకపోతే నీ జీవితం చాలా ప్రమాదంలో ఉంటుంది. మమ్మల్ని అయ్యా మీరు బాధపరచకోమని ఆయనకి ఏం చేస్తున్నారంట, ఆయన బ్రతిమలాడుకుంటున్నారు. దేవుని పేరిట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటను బాగా అర్థం చేసుకోండి. బిగ్గరగా ఎంత గట్టిగా అరిచాలి, ఎంత గట్టిగా అరవాలి. మమ్మల్ని బాధ పెట్టొద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు. లోపల ఎంతమంది ఉన్నారో తెలుసా? అందుకు యేసు ప్రభుల వారు అంటున్నారు, అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపో, ఈ మనుష్యుని విడిచిపెట్టి వెళ్ళిపో. ఏ అధికారంతోనైతే సముద్రాన్ని గద్దించారో, ఏ అధికారంతోనైతే గాలిని గద్దించారో, అదే అధికారంతో గెట్ అవుట్, ఈతనిలో నుండి నువ్వు బయటికి రా. ఏమండి, దైవికమైనటువంటి అధికారం ప్రియమైన వారలాడు, డివైన్ అథారిటీ. గజగజ వణికిపోతున్నాయి ఆ అపవిత్రాత్మలు. నీకు నాకు మాత్రం ఎలాంటి భయం లేదు. ఇంకా కొంతకాలం తర్వాత ఎలాగైనా సరే నువ్వు ఆయన దగ్గర మోకాళ్ళు వేయాలి కదా, ఆయనే ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలి కదా. ఆ రోజు వచ్చింది, అప్పుడు నువ్వు మోకాళ్ళు వేసినా వేస్ట్, అప్పుడు నువ్వు ఒప్పుకున్నా కూడా వేస్ట్. టైం దాటిపోతుంది, డోర్లు క్లోజ్ అయిపోతాయి. డోర్లు క్లోజ్ అయిన తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్. ఇదే రక్షణ దినం. ఇప్పుడు మారితే నీ జీవితం నువ్వు ఊహించినటువంటి గొప్ప మార్పులు నీ జీవితంలోనికి వస్తాయి. దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో, నీ జీవిత పరమార్థం ఏంటో, భూమి మీద దేవుణ్ణి ఎలా మహిమపరచగలవో ఇప్పుడు గనక తెలుసుకుంటేనే ప్రియమైన సహోదరి సహోదరుడా. కాలం వెళ్ళబుచ్చుతున్నావా? కలకాలం కాలేటటువంటి నిత్యాగ్నిగుండం ఎదురు చూస్తుందన్న సంగతి, అది నీ ఇష్ట ప్రకారంగా నువ్వు పోతావు అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నిన్ను పోగొట్టుకోవటం ఇష్టం లేదు, అందుకే నీ కోసం వెతుక్కుంటూ వచ్చేసాడు. ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు. 9వ వచనం, మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా వాడు, నా పేరు సేన, మై నేమ్ ఈజ్ లెజియన్, నా పేరు సేన. సేన అంటే రోమీల కాలంలోని ఒక సేనలోని ఏమంటే ఒక సేనలోని 6,000 మంది సైనికులు ఉంటారండి. జనరల్గా 6,000 మంది ఉన్నారు. 6,000 మంది ఉన్నారు కనుక సేన అని అన్నారండి. అబ్బో, వీడిలోనికి ఎంతమంది వచ్చేసారు? ఒకళ్ళు ఇద్దరు కాదు. కొంతమంది బట్టలు చించుకోమని చెప్పేవాళ్ళు, కొంతమంది ఏమో ఏమంటే
శరీరాన్ని గాయపరుచుకో అనేవాళ్ళు, కుటుంబాన్ని విడిచిపెట్టమని చెప్పేవాళ్ళు, సమాధులలో తిరగమని, కొండలలో అరవమని. అతని జీవితం అస్తవ్యస్తమైపోయింది. ప్రియమైన దేవుని పిల్లల, అస్తవ్యస్తమైపోయిందండి. ఈరోజు సమాజం అస్తవ్యస్తమైపోయింది. సమాజంలోని ఏ ఒక్కడో కూడా డబ్బు ఉంది, ఏమంటే తినటానికి తిండి ఉంది, కట్టుకోవటానికి బట్ట ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జీవితంలో దేవుడు లేడు. దేవునికి జీవితాన్ని ఇవ్వాలన్నటువంటి స్పృహ లేదు. ఆత్మీయంగా చచ్చిపోయారు. మేము సేన, మేము అనేకులము ఉన్నాము అని అన్నారండి. ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి సంగతి చూడండి. ఏమంటున్నారు? మేము అనేకులమని చెప్పి 10వ వచనం, తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలు కొనెను అని ఉందండి. ఎందుకు ఆయన బతిమలాడాలి? సర్వాధికారి అండి ఆయన, సర్వాధికారి. ఎవడైనా సరే ఆయనకి లోబడాల్సిందే. సర్వాధికారి. అయ్యా, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టొద్దయ్యా, మమ్మల్ని ఇప్పుడే బాధ పెట్టొద్దయ్యా, ఆ నరకంలోనికి మమ్మల్ని పంపించొద్దయ్యా. బ్రతిమలాడుకుంటున్నాయండి అవన్నీ అని ఇక్కడ యేసు ప్రభులు వారితో ఎలాంటి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రిక్వెస్ట్ని ఎందుకు యేసు ప్రభు అంగీకరించారో నీకు ఈ రాత్రి అర్థం కావాలి. ఇక్కడ 3 ప్రార్థనలు మనకు కనబడతాయి. ఆ 3 ప్రార్థనలలోని సారాంశాన్ని గమనించి మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగించేసుకుందాం. ప్రియమైన వారు, 11వ వచనం, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. ఏమంటే ఫస్ట్ ప్రేయర్ ఎక్కడి నుండి వచ్చిందనంటే, ఈ అపవిత్రాత్మల గుంపు యేసు ప్రభువుల వారికి ప్రార్థన చేస్తున్నారండి. మరలా ఈ అపవిత్రాత్మల గుంపు, ఈ సేన, దురాత్మల సమూహము ఎవరికి? యేసు ప్రభువుల వారికి. ఎందుకు? యేసు ప్రభువుల వారికి ఏమంటే ఆయన సర్వాధికారి కాబట్టి ఆయనకి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మమ్మల్ని ఈ దేశంలో నుంచి పంపించేయొద్దు, ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలు కొనెను. ఎప్పుడైనా ఆలోచించారా? పందులలో ఉండటం చాలా బెస్ట్ అయ్యా బాబు, పందులలో బ్రతకటం కూడా బెస్ట్. ఆ నరకం ఏంటి, ఆ వేదన ఏంటి? ఏమండి, నరకం గురించి యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాటలు మీకు గుర్తులేవ్వా? నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, కటిక చీకటి, పండ్లు కొరకటం ఉంటాయి, ఏడ్పు. ఇవన్నీ దేవుణ్ణి పోగొట్టుకుంటూ ఏముంటుందమ్మా? నిన్ను ప్రేమించేవారు ఎవరు? నిన్ను ఓదార్చేవారు ఎవరు? నీకంటూ ఒక భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు? నీకంటూ ఒక నిరీక్షణ ఏముంటుంది చెప్పు? దేవుణ్ణి పోగొట్టుకుంటే అదేనండి నరకం. ఈరోజు భూమి మీద బ్రతికున్నప్పుడే ఎన్నో హృదయాలు నరకంలో కొట్టుమిట్టాడుతున్నాయి, నరకంలో కొట్టుకుంటున్నాయి. ఏమంటే అన్నీ ఉంటాయి. ఇంట్లో భార్యతో సమస్య కాదు, ఇంట్లో భర్తతో సమస్య కాదు, ఇంట్లో ఆస్తులతో సమస్య కాదు, ఒంట్లో ఉన్నటువంటి దేవునితోనే సమస్య. ఆ దేవునికి ఈ జీవితాన్ని ఇవ్వలేదు కనుకనే ఇప్పటికే నరకం అనేది హృదయం లోపల ఆల్రెడీ మనస్సాక్షి అంతా కూడా ఆవేదనతో నిండిపోయింది. నువ్వు దేవుణ్ణి పోగొట్టుకుంటున్నావు, ఆత్మీయంగా చచ్చిపోతున్నావు. నీకున్నటువంటి ఏకైక సమస్య దేవుని పోగొట్టుకున్నావు. దేవుని పాదాల దగ్గరికి రమ్మా. అయ్యా, నన్ను వదిలిపెట్టొద్దు, నన్ను ఈ ప్రపంచంలో ఒంటరిని చేయొద్దు, నేను పాపాత్మురాలనే. మీరు గనక సహాయం చేస్తే నేను మీ పాదాల దగ్గర మరలా బ్రతుకుతాను తండ్రి. నా ప్రభువా, నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చావు కదా, నన్ను రక్షించడానికి వచ్చావు కదా. నా జీవితం అస్తవ్యస్తం అయిపోయిందయ్యా. ఊపిరితో ఉన్నప్పుడు, గుండె కొట్టుకుంటున్నప్పుడే మీ పాదాల దగ్గర నన్ను ఉండనివ్వండి, నన్ను క్షమించండి, నా జీవితాన్ని ఆలండి, నా హృదయానికి మహారాజుగాని జీవితంలోనికి రండి, నా ప్రవర్తన అంతటి మీద మీరు అధికారం తీసుకోండి అని నువ్వు గనక మొరపెట్టకపోతే నీ జీవితం ప్రమాదంలో ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడు, మొదటి ప్రార్థన నరకం ఎంత భయంకరమైందో ఆల్రెడీ రుచి చూసినటువంటి దురాత్మల సమూహం నీకు నాకు హెచ్చరికగా చెబుతుంది. ఈ పందుల్లో ఉండటం బెస్ట్ రా బాబు, ఈ పందులలో ఉండటం బెస్ట్. నరకంలోకి వచ్చారో నరకం మీరు తట్టుకోలేరు. అందుకు కదండి యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఆయనే శరీరధారిగా వచ్చి తన పరిశుద్ధమైన రక్తంతో నీ పాపాలను నా పాపాలను ఎందుకు కడగాలి చెప్పండి?
ఎందుకు కడగాలి? ఒక దేవదూతనో లేకపోతే ఇంకొకరినో ఒక ప్రవక్తనో ఎవరినో ఒకరిని బలిచ్చేసేసి నీకు నాకు విడుదల దయచేయలేడా? దేవుడే స్వయంగా శరీరంలో ఎందుకు రావాలి? మనం వెళ్ళేటటువంటి నరకం అంత భయంకరమైంది, మనం చేసిన పాపం అంత దారుణమైంది. దేవుని మీదకి తిరుగుబాటు చేసి దేవుని దూరం చేసుకుంటే వచ్చేటటువంటి నరకం భయంకరమైంది. ప్రేమైన దేవుని పిల్లలు, అక్కడికి వద్దమ్మా, మనం అక్కడికి వెళ్ళొద్దమ్మా, అక్కడికి వెళ్ళొద్దు. స్పృహాలను కలిగి ఆత్మీయంగా మేలుకోండి, ఆత్మీయంగా మేలుకోండి. ఎంతకాలం మనం నటిస్తాం చెప్పండి? మన జీవితాలు దేవుడిలో బలంగా ఉన్నాయో లేవో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆత్మీయంగా గనక బలంగా లేకపోతే దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గేంటి? అయ్యా నేను బ్రతకాలని ప్రయత్నం చేస్తాను, బ్రతకలేకపోతున్నాను, మీ సహాయం నాకు కావాలి తండ్రి, నా ప్రభువా మీ సహాయం నాకు కావాలి, పరిశుద్ధాత్ముడా నాలో నివాసం చెయ్యండి, నన్ను పరిశుద్ధమైన మార్గంలోని నా ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని పోండి, నా హృదయంలోని మీరు నివాసం చేస్తేనే నా జీవితం అనేది ఒక పరమార్థం ఉంటుంది అని నువ్వు గనక చెప్పకపోతే నీ జీవితం ప్రమాదంలో ఉంటుంది. మొదటి ప్రార్థనకు సమాధానం ఇచ్చాడండి యేసుప్రభు. వెళ్ళండి. ఎందుకు వెళ్ళమన్నాడో తెలుసా? ఈ దురాత్మల మొత్తం 6000 సేన అక్కడ ఉన్నటువంటి 2000 పందుల్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చేసినాయి. అవన్నీ ఉగ్ర రూపం దాల్చిని 2000 పందులు ఏమంటే ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి ఆ ప్రపాతం నుండి దూకి చచ్చిపోయినాయి. ఆస్తి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఎందుకు వాటిని చచ్చిపోవడానికి పర్మిషన్ ఇచ్చాడు? అయ్యా ఈ లోకంలో నువ్వేది సంపాదించినా సరే, నీ సంపాదన అంతా ఇచ్చినా సరే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును తన ఆత్మను కోల్పోతే వాడికి ఏంటయ్యా ప్రయోజనం? నీ ఆత్మ అంత విలువైంది కాబట్టే పరలోకంలో నుంచి ఆ ప్రభువే తన అమూల్యమైన రక్తాన్ని చిందించి నిన్ను వెలపెట్టి కొనుక్కోవటం కోసం ఆయన సిద్ధపడ్డాడు అని అంటే నీ జీవితం ఎంత విలువైందో నీకెప్పుడు అర్థమవుతుంది? నువ్వు దేవుని కోసం బ్రతకాలమ్మా. గట్టి తీర్మానం తీసుకోవాల్సిన టైం వచ్చింది. సీరియస్గా నువ్వు బ్రతకాలి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి, దేవుని కోసం నువ్వు నిలబడాలి. నువ్వు ఇప్పుడున్నటువంటి ప్రార్థన సమయం చాలదు, దేవుని కోసం నువ్వు బ్రతికేటటువంటి ఈ సమయం చాలదు. నువ్వు ప్రార్థనను ఇంకా ఎక్కువ చేయాలి, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకటం నేర్చుకోవాలి. లేకపోతే జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. ఇది మొదటి ప్రార్థన అండి. రెండో వ్యక్తి కూడా ప్రార్థన చేశారు చూడండి. రెండో వ్యక్తి కూడా 14వ వచనం ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతిని తెలియజేసిరి. ఏమండి 17వ వచనంలో వాళ్ళు ఒక ప్రార్థన చేస్తున్నారు. తమ ప్రాంతములను విడిచి పొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ప్లీజ్ డోంట్ కమ్ ఇంటూ అవర్ లైఫ్స్. మా జీవితాలలో నీ ప్రమేయం వద్దు, వెళ్ళిపో, మాకొద్దు నువ్వు, మాకు ఈ ఆస్తులే కావాలి, మాకు ఈ లోకమే కావాలి, మాకు ఈ పాపస్థితే బాగుంది, మాకు ఈ ఆస్తుల సంపాదనే బాగుంది, మాకు ఆత్మల గురించి మాకు అంత పట్టింపు లేదు. నువ్వు కూడా అలా చెప్పాలనుకుంటావా ఏంటి? నువ్వు కనుక అలా చెబితే నీ జీవితానికి ఆయన గౌరవిస్తాడు, నీ నిర్ణయానికి. దెకపోలి అనేటటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి గెరాసేనుల దేశము, గదరేనీయుల దేశము, దెకపోలి 10 పట్టణాలు ఉన్నటువంటి సముదాయం కలిగినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నవారు నువ్వెప్పుడు మా దగ్గరకు రావద్దు, మంచి నిర్ణయం తీసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇది రెండో ప్రార్థన అండి. యేసుప్రభుల వారు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారండి. యేసుప్రభును తిరస్కరిస్తున్నావని జీవితంలో ఎవరో మాటలు విని ప్రభువు యొక్క గొప్పతనాన్ని అంగీకరించటం కోసం ఇంకా కఠినంగా నీ హృదయాన్ని మార్చుకుంటున్నావా చెప్పు? ఎవరు నీ కోసం రక్షణని ఎవరు కూడా ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసి అడుగు, అయ్యా నువ్వెవరో, అసలు నీ గురించి నాకు గొప్పగా తెలియజేయి, నీ గురించి నేను గొప్పగా బ్రతకాలి, అర్థం చేసుకోవాలి, నా జీవితాన్ని నీ పాదాల దగ్గర ఉంచాలి అని నువ్వు మొర పెడితే నీ జీవితాన్ని మార్చడం కోసం సిద్ధంగా ఉన్నాడు. చివరి మాట చదువుకొని ముగించేసుకుందాం. 20వ వచనం ఏమండి, 19వ వచనం, 18 నుంచి కూడా చూద్దాం. 18 నుంచి, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొడెను. 3వ ప్రార్థన.
మొదటి ప్రార్థన అపవాది వాడి యొక్క దురాత్మల సమూహం, అయ్యా పందుల్లోకి వెళ్తాం, గడౌట్, వెళ్ళండి, నీకు నాకు బుద్ధి కలగటం కోసం, నీ ఆస్తులు నీ లోక సంపాదన ఇవేవి నిన్ను రక్షించలేవని చెప్పటం కోసం అపవాది యొక్క ఏమంటే వాడి చెరలో గనక చిక్కుకుంటే ఎంత అనర్థం, ఎంత నాశనం, శత్రువు నాశనం చేస్తాడని నీకు నాకు కనువిప్పు కలగటం కోసం ఆ ప్రార్థనను జవాబిచ్చారు యేసు ప్రభుల వారు. ఇంకో కొంతమంది ఏమంటున్నారు, మా ప్రాంతాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వెంటనే సిద్ధమైపోయాడండి యేసు ప్రభు. మూడో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా జీవితాన్ని నీతి వస్త్రాలను నీకు నాకు తన రక్తం ద్వారానండి పాప క్షమాపణను పాప విమోచనను దయచేసి నీతి వస్త్రాలు, దిగంబర్లో మనం కూడా సిగ్గు శరం లేకుండా బ్రతికినటువంటి బ్రతుకులు మనవి, ఆయన రక్తంలో కడిగి ఈరోజు మనిషిగా మార్చి దేవుని బిడ్డగా మార్చి సంఘంలో చేర్చినటువంటి నువ్వు నేను ఆయన మర్చిపోతే ఎలా చెప్పండి? దిగంబరిగా ఉన్నటువంటి అతను బట్టలు కట్టుకున్నాడు, ఉగ్ర రూపం అంతా పోయింది, సాధుగా మారిపోయాడు, తన జీవితం ఏంటో అర్థమైపోయింది. అయ్యా నా జీవితం ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడెక్కడో బ్రతికానయ్యా, నన్ను ఊర్చి అందరూ కూడా విడిచిపెట్టారు, నా వాళ్ళందరూ కూడా నన్ను వదిలిపెడితే నన్ను వెతుక్కుంటూ వచ్చినటువంటి గొప్పవాడివయ్యా నువ్వు, నేను నీ పాదాల దగ్గర నా మిగిలిన జీవితం అంతా కూడా వద్దయ్యా, నువ్వు ప్రాంతానికి వెళ్ళు, నీ ఉద్యోగంలోనికి నువ్వు వెళ్ళు, నువ్వు ఏ ప్రాంతంలోనైతే ఉంటున్నావో, నువ్వు అమెరికాలో ఉంటున్నావా, ఆస్ట్రేలియాలో ఉంటున్నావా, ఇండియాలో ఉంటున్నావా, ఇంకెక్కడైనా ఉంటున్నావా, నీ పనులలో నువ్వు ఉండు, కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం ప్రకారం జాగ్రత్తగా బ్రతుకు. అదే మాట చెబుతున్నాడండి యేసు ప్రభుల వారు. ఏమంటున్నారు? ఆయన వానికి సెలవియ్యక ఆ ప్రార్థన అంగీకరించాలి. వద్దయ్యా, నువ్వు నాతో పాటు కాదు, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, నీ జీవిత పరమార్థం అది, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటా పని ప్రభువా అని అడిగితే, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. మొట్టమొదటి సువార్తను అన్యులకు ప్రకటించినటువంటి వ్యక్తి పేతురు కాదు, పౌలు గారు కాదు, ఈ వ్యక్తేనండి. యేసుక్రీస్తుని అన్యులకు ప్రకటించినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతాలకు యేసు ప్రభుల వారు తర్వాత వెళితే ఆ యేసు అనేటటువంటి నామం ఆ ప్రాంతాల్లో చాలా గొప్పగా ప్రకటించినటువంటి నిజమైన సువార్తికుడు. నీ జీవితం నా జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియమైన సహోదరి. ప్రమాదం అయితే ఉందమ్మా. ప్రమాదంలో నుంచి తప్పించబడాలి అని అంటే నీ జీవితం ఖచ్చితంగా మారాల్సిందే. గట్టి నిర్ణయం తీసుకో. దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి సిద్ధపడు. కాలం ముగియక మునిపే, దేవుని యొక్క రాజ్య ద్వారాలు ముయ్యబడక మునిపే నీ జీవితాన్ని మార్చుకొని దేవుని కోసం సిద్ధపడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందండి. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ బిడ్డల తండ్రి ఇంతవరకు ఓపికతో మీ మాటలు విన్నారు నాయన. మా జీవితాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి నాయన, కానీ మమ్మల్ని రక్షించటానికి, మమ్మల్ని యుద్ధంలో సైనికులుగా మార్చడానికి మా కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు అనేటటువంటి ఒక మహారక్షకుడు మాకుండగా నాయన, అపవాదికి కానీ వాని అనుచరులకు కానీ మేము లొంగే పరిస్థితి లేదు అన్నటువంటి సత్యాన్ని మీరు మాకు వినిపించినందుకు మీ కృతజ్ఞతలయ్యా. మీ బిడ్డలు ఎవరైతే తండ్రి ఇంకా మీ పాదాల చెంతకు తమ జీవితాలను అప్పగించలేదో వారి జీవితాలను తండ్రి మేలుకొల్పండి నాయన. అపవాదికి దొరకకుండా మీ రక్షణ మార్గంలోని స్థిరంగా మరి గడిపేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి. విన్నటువంటి ప్రతి మాట ప్రకారం తమ జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని తండ్రి వారికి దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నగారిని, కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలను ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి నాయన. మీ కొరకు అనేకులను ఇంకా సిద్ధపరిచేటటువంటి ఈ రక్షణ పనిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులను చేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయమని. దినదినము కూడా నాయన మా జీవితంలో ఉన్నటువంటి తప్పులను తండ్రి ఒప్పుకొని సరిచేసుకుంటూ మీ పాదాల సన్నిధిలో తండ్రి ఇంకను పరిశుద్ధంగా గడిపేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని. మీ జీవ గ్రంథంలో మా పేర్లు స్థిరంగా ఉంచుకొని నాయన మీ సన్నిధికి చేరే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని.
మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.